ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండించారు. ఇది దుర్మార్గమైన ఆలోచనని, దాడిని కాటా శ్రీనివాస్ గౌడ్ వెనక నుంచి నడిపించారని ఆయన ఆరోపించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా బుద్ధి మారలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలకు కాలపరిమితి పూర్తవుతున్న సమయంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదని మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్.